దయచేసి దైవ సేవకులు స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళ కింద వాళ్ళు ఉంటే కూడా మీరు జస్ట్ డ్రాప్ ఆన్ తీసుకోండి. ముందుగా మేము ప్రార్థన చేసిన తర్వాత మీరందరూ జస్ట్ వాళ్ళ తల మీద అలా ఉంచి బ్లెస్ చేయించాలి. ప్రార్థన చేసే టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ హస్తాలు పెట్టి దేవుని ఆత్మ మీద బలంగా ఉంచబడి నింపబడి ప్రభు సేవ చేయగా మీరు చిన్నగా జస్ట్ హ్యాండ్ చేత టచ్ చేసి మీ వసం ప్రార్థించాలి. Praise the Lord. Praise the name of Jesus. Name of Jesus. Thank you, Jesus. Thank you, Jesus. సేవకులంతా మీ చేతులు వెడవైపు చాపండి. సంఘం అంతా కూడా చేతులు పైకి ఎత్తిస్తూ ఉండండి. అలనాడు పోస్తులు పెద్దలు వచ్చి అభిషేకిస్తున్నప్పుడు సంఘం అంతా సహకరించారు. హల్లెలూయా జీసస్, థ్యాంక్ యూ. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయడానికి టైం లేదు కాబట్టి మొదట నేను ఒక మాట ప్రార్థన చేస్తాను, తర్వాత రవి గారు ప్రార్థన చేస్తారు, తర్వాత కార్యక్రమ అధ్యక్షులకు అప్పగిస్తాను. సేవకులంతా స్తుతులు చెప్పండి. మీరు చేసిన ప్రార్థనకి చివరిలో మీరు ఆమేన్ చెప్పండి. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పౌలును బర్నబాను నేను ఏర్పరచుకున్న సేవకుని అభిషేకించమని పరిశుద్ధాత్మను చెప్పారు. అపోస్తలులందరూ వారి తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించినట్టుగా చూస్తున్నాం. అలాగే యవనస్తులిద్దరిని కూడా యేసుక్రీస్తు నామములో అభిషేకిస్తున్నాం. సేవకురాలుగా స్త్రీల మధ్యలో, పురుషుల మధ్యలో, సమాజం మధ్యలో బలమైన వాక్కు శక్తినిచ్చి కృపావరముల నుంచి వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ అభిషేకం నిలబడుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ సోదరులు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరిని కూడా ఆశీర్వదించండి ప్రభు. అభిషేకంతో నిలబెట్టి పరలోక దర్శనంతో నింపండి. వాక్యం ద్వారా దైవజనులకు హెచ్చరించిన ప్రకారంగా అనేక ఆత్మలకు తల్లిదండ్రులుగా చేయండి. ప్రభు శారీరక సంబంధమైన బిడ్డలు కూడా అనుగ్రహించి వాగ్దాన పిల్లలను అనుగ్రహించి మహింప పరిచయంలో జీవం కలిగిన దేవుని సేవలో ప్రభు వచ్చేంత వరకు పరిశ్రమ కొనసాగించబడి ప్రభువులో ఫలించి అభివృద్ధి చెందును గాక. సమయంలో దైవసేవకులు అభిషేకులు గారు ప్రార్థన చేస్తారు. దేవ మహాగణుడ, మహామంతుడ, పరిశుద్ధుడ, అద్వితీయుడ, సర్వశక్తి సంపన్నుడ, పరిశుద్ధాత్ముడ మా మధ్యలో సంచారం చేస్తుంది. ఇదిగోని దాసు చేసిన ప్రార్థనలు మేమందరం ఏకీభవించాం. దేవ అందరూ కూడా ప్రార్థన ఆత్మ కలిగి ఈ బిడ్డల వైపు చేతులు చాపారు. దేవ ఇదిగో నూనెతో ఈ బిడ్డలు అంటపడుతున్నారు. పరిశుద్ధాత్మకి ఈ బిడ్డల మీద దిగి వచ్చేది కాదు. ఓ ప్రభా, అంతేకాకుండా వరములతో ఫలములతో నిండినవారుగా అంధకార శక్తుల ప్రభావాన్ని ఎదిరిస్తూ శత్రుకాల లాయపరుస్తూ సిలువ విజయం జెండా ఎగురు వేస్తూ ఆవులంది టెక్కుమలు ఎత్తినటువంటి మహాసైన్యం ఈ సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడిన వర్తమాన ప్రకారం జయ జెండా ఎగురు వేస్తూ బ్రహ్మ నువ్వు వచ్చే వరకు అత్యధిక విజయం పొందుకుంటూ నీకు మేము తెచ్చే బిడ్డగా అభిషేకమే కాడిని విరగొట్టును కనుక మీరు అభిషేకము అన్ని జీవితాల మధ్యలో అంధకార శక్తులకే వాటిని లయపరుస్తూ జీవితాల్లో కాడులు విరగొడుతూ అద్భుతాలు జరుగుతూ సూచక్రియలు మాత్కాలు జరుగుతూ ఆత్మ రక్షణ పొందుతూ సంఘం అంతకంతగా వర్తిల్లి నీ బిడ్డలు ఏమాత్రమై నీ మహిమ కొరకు నిలబెట్టుకుంటూ విస్తరింపజేసి తోడుగా కనిపించమని కంచి వేసి కాపాడమని దీర్ఘాయుషును ఆరోగ్యం దాయించమని నజరేయుడైన యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కలిసి కొంచెం పడదాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాటు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాటు ఆత్మాభిషేకము
మహిమో ఆత్మీయ రూపుదా మాభిషేకము మహిమో ఆత్మీయ రూపుదా ప్రియ యేసుని మించితివి ప్రియమాన నా హృదయం ముదమార వసించునా హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడా మా సృష్టికర్త మా రక్షక మా విమోచక ఈ స్తోత్రం మా రాజా మా ప్రభువా మా మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి స్తోత్రం స్తోత్రం జీవాధిపతి అభిషేకించుకోవడానికి స్తోత్రం మీ ప్రియ బిడ్డలు ప్రసన్న కుమార్ కవితను బట్టి వందనాలు స్తోత్రాలు వారికి ఇచ్చిన పిలుపును బట్టి స్తోత్రం స్తోత్రం మీ కొరకు ప్రత్యేకించుకోగలిగే స్తోత్రం స్తోత్రం ప్రభా ఏక మనసుతో అయా ఇరువురు బిడ్డలు తండ్రి హల్లెలూయా హల్లెలూయా మీ కృపా స్థిరపరచున్నాం హల్లెలూయా మీ ఆత్మ అభిషేకంతో నింపి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గొప్ప కార్యము వారి జరిగించుకోవచ్చున్నాం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి అంతకన్నా రాజ్యం కోల్చబడిన గాక మీ రాజ్యం విస్తరించబడిన గాక ఓ తండ్రి బలమైన ఆత్మవరములతో దేవ నలు దిశలో వారు సంచరించి మీ రాజ్యం కట్టుదురు గాక ఓ తండ్రి అబద్ధం లైవ్ అయిపోవాలి గాక ప్రతి కొరత ప్రతి అవసరం మీ మహదర్శం ఎప్పటికప్పుడు తీరుస్తూ వారిని అధికమైనటువంటి క్షేమాప్తి కలిగించి మహిమ పొందమని వాగ్దానం నెరవేర్చమని కోరుచు ప్రాణంతో శరీరం అప్పగిస్తూ మీ నామలో ప్రతిష్ఠిస్తూ పరిశుద్ధాత్మ ప్రభావంతో వారు నింపి దేవ మీరు నడిపించి మహిమ పొందమని ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మన వరకు మనం నడిపించినటువంటి గొప్ప విశ్వాసము సాటుకు సహాయం చేయడం ఈ బిడ్డల పక్షంగా సంఘము ఇతరులైనటువంటి దైవసం అందరినీ కూడా భారంతో ప్రార్థిస్తూ ప్రోత్సహించినటువంటి కృప దాయం చేయమని మీ రక్త ప్రభావం ప్రతిష్ఠిస్తున్నాం పరిశుద్ధాత్మ ప్రభావం ప్రతిష్ఠిస్తున్నాం వాక్య సత్యంలో ప్రతిష్ఠిస్తున్నాం యేసు ప్రభునామములో తండ్రి ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమయు ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సకల పరిశుద్ధులకు చేరవలను ఈ సభలు ప్రత్యేకంగా దైవ సేవకులకు ప్రతిష్ఠించిన బిడ్డలు ప్రసన్న కుమార్ తల్లిదండ్రులకు ఇప్పుడు సదాకాలం తోడు నడిపించుగాక ఆమేన్.